అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాతంత్రం. సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారి స్వచ్ఛంద పదవి విరమణ అంశం ఏదైతే ఉందో గడిచిన 2 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, లేకపోతే కేంద్ర స్థాయి ప్రభుత్వ అధికారుల వర్గాలు ఏవైతే ఉన్నాయో సివిల్ సర్వీసెస్కి చెందినటువంటి అధికార వర్గాల్లో కావచ్చు, ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఐపీఎస్ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది. అలానే ప్రతిపక్షం, అధికార పక్షం మీ వల్ల రాజీనామా చేశారంటే మీ వల్ల రాజీనామా చేశారని ఒకరి మీద ఒకరు సామాజిక మాధ్యమాలలో అలానే న్యూస్ ఛానళ్ళ వేదికగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. అసలు సిద్ధార్థ కౌశల్ గారి స్వచ్ఛంద పదవి విరమణ వెనుక ఉన్నటువంటి కారణాలేంటి? ఈరోజు అన్ని సంవత్సరాల కాలం పాటు సర్వీస్ ఉన్నప్పటికీ రాజీనామా చేయడానికి గల కారణాలు, అలానే దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే హిమాచల్ రాష్ట్రంలో పుట్టినటువంటి సిద్ధార్థ కౌశల్ గారు, వారి తండ్రి గారు వృత్తిరీత్యా ఆర్మీ కల్నల్. ఆయన సికింద్రాబాదు అలానే వివిధ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా దేశానికి సేవలు చేసినటువంటి అధికారి. అలానే వారి కుటుంబ వ్యవహార విధంగా చూసుకున్నా కూడా ఒక గొప్ప స్థాయిలో అధికారులు, అలానే ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి కుటుంబం సిద్ధార్థ కౌశల్ గారిది. అలానే ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఏదైతే ఉందో వారి తండ్రి గారు సికింద్రాబాదులో ఉద్యోగరీత్యా బాధ్యతలను చేపడుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి పాఠశాలలో ప్రాథమిక విద్య ఏదైతే 10వ తరగతి వరకు పూర్తి చేసుకున్నారు, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో పై చదువులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేసి, అలానే ఐఏఎం ఇండోర్ ఏదైతే ఉందో అక్కడ ఐఏఎం నుంచి పట్టభద్రుడైనటువంటి సిద్ధార్థ కౌశల్ గారు తండ్రి బాటలోనే నడవాలి, యూనిఫామ్ సేవల్లోకి రావాలి, దేశానికి తనదైన శైలిలో సేవలను అందించాలనేటువంటి ఒక ముఖ్య లక్ష్యంతో యూపీఎస్సీని పూర్తి చేసి క్రాక్ చేసి యూపీఎస్సీలో ఒక మంచి ర్యాంకును సాధించి ఏదైతే 2012వ సంవత్సరానికి చెందినటువంటి ఐపీఎస్ బ్యాచ్ వ్యక్తిగా ఎంపికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్కు ఎంపిక కాబడ్డారు. ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా సిద్ధార్థ కౌశల్ గారికి ఒక మంచి పేరు, అలానే ప్రజల్లో కావచ్చు, లేకపోతే పోలీస్ వర్గాల్లో కావచ్చు, అలానే తప్పు చేసేటువంటి వ్యక్తుల్లో వెనులో వణుకు పుట్టేలా ఆయన వ్యవహార శైలి ఎప్పుడు నాటి నుంచి నేటి వరకు కూడా అదే వ్యవహార శైలితో ఎవరికి కొమ్ము కాయకుండా, ఏ రాజకీయ పక్షానికి అండదండలను అందించకుండా నిష్పక్షపాతంగా నిజాయితీగా తన వ్యవహారాలతో ముందుకు అడుగులు వేశారు సిద్ధార్థ కౌశల్ గారు. ఏదైతే 2012వ సంవత్సరం తర్వాత ట్రైనీ ఐపీఎస్గా ఇక్కడ బాధ్యతలు చేపట్టినటువంటి సిద్ధార్థ కౌశల్ గారు ఆ తదనంతరం ఏఎస్పీ ఏదైతే పార్వతీపురం ప్రాంతంలో ఉన్నటువంటి గ్రేహౌండ్స్కి ఏఎస్పీగా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలను చేపట్టి ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నక్సల్ ప్రభావాన్ని తగ్గించడం కోసం తనదైన స్థాయిలో అనేక విశేష కార్యక్రమాలకు రూపకల్పన చేసి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అలానే నక్సలిజం వైపు ఆకర్షితులయ్యేటువంటి యువకుల ఆలోచన తీరును మార్చడం కోసం అనేక కార్యక్రమాలకు కూడా ఆనాడు ఆయన శ్రీకారం చుట్టారు. అయితే సిద్ధార్థ కౌశల్ గారి వాస్తవ వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఏ విధంగా ఉంటారు, ప్రజలతో ఏ విధంగా ఉంటారనడానికి ఒక గొప్ప నిదర్శనం ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలను చేపట్టిన తదనంతరం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. చాలా మంచి ఆలోచన తీరులతో ప్రజలతో మమేకమవుతూ ఒక కానిస్టేబుల్ స్థాయిలో ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమై ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తారో ఆ విధంగా ఒక జిల్లా స్థాయి అధికారి, ఒక జిల్లా ఎస్పీ సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళి వారి కష్ట నష్టాలను తెలుసుకోవడం, వారి బాధలను తెలుసుకోవడం, బుల్లెట్ బండి మీద ఏదైతే సినిమాల్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల తరహాలో బుల్లెట్ బండి మీద విహరిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగుల గురించి, స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చట్ట వ్యతిరేక శక్తులకు, అసాంఘిక శక్తుల పీచమణిచి వారి వెన్నులో వణుకు పుట్టేలా చేశారు సిద్ధార్థ కౌశల్ గారు. ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి తరుణంలోనే అనేక గొప్ప కార్యక్రమాలకు, అనేక మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏదైతే ఈరోజు ప్రజావాణి అంటూ అలానే స్పందన అంటూ వివిధ కార్యక్రమాలు మనం చూస్తున్నాం కదా, వాటిని మొదటిగా ప్రారంభించింది కూడా సిద్ధార్థ కౌశల్ గారే. ఏదైతే
ప్రజలకు పోలీస్ వ్యవస్థకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏదైతే ఉందో ప్రజలు పోలీసుల వద్దకు రావడానికి భయపడకూడదు. వారు స్వచ్ఛందంగా వచ్చి వారి సమస్యలను, వారి బాధలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళాలంటే వారిలో ఉన్నటువంటి భయాన్ని ఏదైతే ఉందో తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆ యొక్క ప్రజల యొక్క వినతులను స్వీకరించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి సాధారణ ప్రజల పరిస్థితులను, వారి బాగోగులను, వారికి ఎదురవుతున్నటువంటి కష్టాలను తెలుసుకొని వాటికి చట్టపరంగా, ప్రభుత్వ పరంగా ఏ విధంగా సహకారం అందించగలం, ఏ విధంగా వారి కష్టాలను తొలగించగలం అనేటువంటి విధానాలతో ఆయన మొదలుపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఒక మంచి స్పందన దొరికింది. అలానే ప్రకాశం జిల్లా ప్రజలలో ఒక చెరగని ముద్రను వేసుకున్నారు సిద్ధార్థ కౌశల్ గారు. అలానే కేవలం ప్రజలతోనే కాకుండా, అలానే సామాన్యులతోనే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి పోలీస్ వర్గాలతో కూడా సాధారణ హోంగార్డు దగ్గర నుంచి పై స్థాయి అడిషనల్ ఎస్పీ వరకు కూడా వారి బాగోగులకు దృష్ట్యా, వారి బాగోగులను చూడడం కోసం అనేక కార్యక్రమాలను, అనేక విధి విధానాలతో వారితో కూడా సత్సంబంధాలను కొనసాగిస్తూ నేను ఉన్నత స్థాయి అధికారినని ఆయన విస్మరించి ఒక సాధారణ పోలీస్ వలె, ఒక సాధారణ సామాన్యుడి వలె అటు సామాన్య ప్రజల్లో కావచ్చు, పోలీస్ వర్గాల్లో కావచ్చు ఒక గొప్ప, ఒక నిజాయితీపరుడైనటువంటి అధికారిగా పేరును సంపాదించుకున్నారు సిద్ధార్థ కౌశల్ గారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. అలానే ఏదైతే కరోనా లాక్డౌన్ సందర్భంలో కూడా ఏదైతే ఒక చిన్న సంఘటన ద్వారా ఒక ఎస్ఐ చేసినటువంటి తప్పిదం వల్ల ఒక తండ్రి కొడుకు బైక్ మీద నుంచి పడి గాయాలు పాలైతే తీవ్ర విమర్శలకు దారితీసింది ఆ సంఘటన. అయితే స్వయంగా వారిని ఎస్పీ గారు, ఆనాడు ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపడుతున్నటువంటి సిద్ధార్థ కౌశల్ గారు తన కార్యాలయానికి పిలిపించుకొని వారికి ఎస్ఐ తరఫున, పోలీస్ వర్గం తరఫున పోలీస్ విధానాల పట్ల తప్పు జరిగింది, అక్కడ జరిగింది పొరపాటే, మమ్మల్ని క్షమించండి అనే విధంగా ఆయన క్షమాపణ కోరినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ అంశం కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో, దేశంలో చూసుకుంటే చిన్న స్థాయి అధికారులు కూడా మేము అధికారుల అహాన్ని ప్రదర్శించేటువంటి సందర్భంలో ఏదైతే ఒక ఎస్ఐ చేసినటువంటి తప్పిదానికి జిల్లా ఎస్పీ ఏదైతే క్షమాపణ తెలియజేయడం అనేది చిన్న అంశం కాదు కదా. ఇలా ప్రతి అంశంలో కూడా సిద్ధార్థ కౌశల్ గారు తనదైన శైలిలో ఎటువంటి విమర్శలకు, ఎటువంటి ఏకపక్ష ధోరణులకు దారి తీయకుండా చాలా నిజాయితీగా, నిబద్ధతగా ముందుకు అడుగులను వేశారు. అలానే ప్రకాశం జిల్లాలో ఎవరు ఏ అధికారి తప్పిదానికి పాల్పడినా వారి మీద కఠినంగా చర్యలను చేపట్టే విధంగా, అవసరమైతే వారిని సస్పెండ్ చేసినటువంటి ఘటనలు కూడా కోకొల్లుగా ప్రకాశం జిల్లాలో సిద్ధార్థ కౌశల్ గారు ఐపీఎస్గా ఉన్నటువంటి కాలంలో ఉన్నాయి. అలానే గాంజా కావచ్చు, ప్యాకాట సంబంధించినటువంటి స్థావరాల మీద దాడి కావచ్చు, అలానే సంఘ విద్రోహక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వాటి మీద ఉక్కుపాదాన్ని మోపారు సిద్ధార్థ కౌశల్ గారు. ఆ తదనంతరం ఏదైతే కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినటువంటి సిద్ధార్థ కౌశల్ గారు ఏదైతే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 2000 మంది రౌడీ షీటర్లను ఒక చోటకు చేర్చి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో నాకు తెలియదు. ఇప్పటి నుంచి మీ వ్యవహార శైలిలో మార్పు రావాలి. రాకపోతే పరిస్థితులు తీవ్ర పరిణామాలు ఉంటాయి. తప్పకుండా ఆ విధంగా ఎవరైతే తిరిగి నేరాలకు పాల్పడుతున్నారో వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని ఆయన చేసినటువంటి హెచ్చరికలు, ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ ఏదైతే ఉందో ఆ వార్నింగ్తో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 2000 మంది రౌడీ షీటర్లలో సుమారు 500 మందిలో ప్రవర్తన వచ్చినట్లు కూడా ఆ తరువాత అనేక వార్తాంశాల్లో, పోలీస్ వర్గాల్లో చాలా విస్తృత స్థాయి ప్రచారం కూడా జరిగింది. సిద్ధార్థ కౌశల్ గారు ఎక్కడ తన సేవలను అందించిన తనదైన శైలిలో ఒక మార్కుని స్థాపిస్తూ, తనదైన ఒక మార్కును వేసుకుంటూ, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటూ ఆయన ఏ జిల్లాలో పనిచేసినా చాలా గొప్పగా పనిచేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తదనంతరం కూడా ఏదైతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా ఏదైతే ఉందో కడప జిల్లాకు ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అక్కడే ఈ అంశానికి సంబంధించి అసలు బీజాలు పడేటువంటి ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్కు కొద్ది రోజుల ముందుగా ఆయన కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో ఏదైతే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకు సిద్ధార్థ కౌశల్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లాలో అపాయింట్ చేసుకున్నారు? సిద్ధార్థ కౌశల్ గారితో ఏదైనా తప్పిదాలను చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారా, లేకపోతే సిద్ధార్థ కౌశల్ గారిని ఏకపక్షంగా పని చేయించడానికి ప్రయత్నిస్తున్నారా అనేటువంటి ఆరోపణలు కూడా ఆనాడు వెల్లువెత్తింది. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఆ మాట కూడా వాస్తవమే. అలానే ఏదైతే ఈ ఆరోపణలు కావచ్చు, ఈ అనుమానాలకు తెరదించే విధంగా సిద్ధార్థ కౌశల్ గారు కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత
ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన విధి విధానాలు కావచ్చు, ఆయన ఉద్యోగరీత్యా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సంచలనంగా మారాయి. ఎవరికి కోవట్టుగా మారకుండా, ఎటువంటి ఏకపక్ష నిర్ణయాలకు ఏకపక్ష ధోరణికి తావు లేకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఏ అంశం ఏదైతే ఉందో దాంట్లో లోతైన విచారణ జరిపి బాధ్యులైన వారు, అది అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఉపేక్షించకుండా వారి మీద ఉక్కుపాదాన్ని మోపారు. అలానే రాజంపేట వ్యవహారం ఏదైతే ఉందో, ఏదైతే ఈ ఎర్రచంద్ర అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆనాడు రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారికి అలానే సిద్ధార్థ కౌశల్ గారికి మధ్య కూడా ఒక వివాదాస్పదమైనటువంటి ఘటన జరిగిందనేటువంటి ఆరోపణలు, అనుమానాలు కూడా ఆ రోజు ఉన్నాయి. ఏదైతే ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే మిథున్ రెడ్డి గారు జోక్యం చేసుకొని సిద్ధార్థ కౌశల్ గారితో ఏదైతే సిద్ధార్థ కౌశల్ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఘటనలు, అలానే ఆ యొక్క ఎర్రచందనానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటన జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది కేవలం ఆరోపణలు మాత్రమే, అందుకు సంబంధించినటువంటి వాస్తవ అంశాలు ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. ఇలా ఎక్కడ ఆయన విధులు నిర్వర్తించినా నిజాయితీగా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించారు సిద్ధార్థ కౌశల్ గారు. అలానే ఎన్నికల సందర్భంలో కూడా, ఎన్నికల సమయంలో ఏదైతే సార్వత్రిక ఎన్నికలు మొన్న 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పోలీస్ అధికారులు ఏకపక్ష ధోరణితో ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీకి లబ్ధి చేకూరేలా, వైఎస్ఆర్సీపీకి మంచి జరిగేలా వ్యవహరించినప్పటికీ సిద్ధార్థ కౌశల్ గారు ఎక్కడ కూడా ఏకపక్ష ధోరణికి తావు లేకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా తన విధులను నిర్వర్తించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎవరు తప్పిదానికి పాల్పడినా వారి బెండు తీస్తూ నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎటువంటి తప్పిదాలకు దారి లేకుండా, ఎటువంటి పోలింగ్ విఘాతాలకు దారి లేకుండా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా నిజాయితీగా ఎన్నికలను నిర్వహించి విజయవంతంగా ఎన్నికలను పూర్తి చేశారు సిద్ధార్థ కౌశల్ గారు. అదే సందర్భంలో కడపలో జరిగినటువంటి ఎన్నికల వ్యవహారంలో కూడా ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా నిబద్ధతగా నిజాయితీగా ఎన్నికలను పూర్తి చేసి తన యొక్క నిజాయితీ నిబద్ధత ఏదైతే ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి పట్టం కట్టేలా ఒక గొప్ప మెసేజ్ని కూడా ఇవ్వగలిగారు సిద్ధార్థ కౌశల్ గారు. అయితే సిద్ధార్థ కౌశల్ గారికి సంబంధించినటువంటి వ్యవహారం, ఆయన స్వచ్ఛంద పదవి విరమణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం యొక్క ఒత్తిడి, కూటమి ప్రభుత్వం నుంచి ఎదురైనటువంటి అవమానాలు, అలానే కూటమి ప్రభుత్వం సిద్ధార్థ కౌశల్ గారిని వేధింపులకు గురి చేయడం వల్లనే ఆయన రాజీనామా చేశారనేటువంటి విధంగా ఒక తప్పుడు ప్రచారానికి ఆజ్యం పోసింది సాక్షి కావచ్చు, అలానే సాక్షి టీవీ, సాక్షి పేపర్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ పనికి మాలినటువంటి అనాలోచిత కలిగినటువంటి కొందరు వ్యక్తులు దీనికి ఆజ్యం పోస్తూ ఏదైతే 2 రోజులుగా కూటమి ప్రభుత్వం మీద అలానే అధికార పక్షం మీద విమర్శలను గుప్పిస్తూ ఉన్నారు. నిజంగా ఈ అంశానికి సంబంధించి సిద్ధార్థ కౌశల్ గారు చాలా క్లారిటీగా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక చెంపపెట్టుగా గుయ్యం అనే విధంగా సాక్షికి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులకు బుద్ధి చెప్పారు. నా రాజీనామా వెనుక ఎవరి ప్రోద్బలము లేదు, నన్ను ఎవరు ఇబ్బందులకు గురి చేయలేదు, నాకు అవసరమైనటువంటి సహాయ సహకారాలను నాడు నేడు ఏనాడైనా ప్రభుత్వాలు అందిస్తూ వచ్చాయి. నేను ఏకపక్ష ధోరణితో ఏ రోజు వెళ్ళలేదు. కేవలం ఈ యొక్క తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు మీ తీరును మార్చుకోవాలి, ఇది సరైనటువంటి విధానం కాదు. నా వ్యక్తిగత కారణాలతోనే నా భవిష్యత్ పట్ల ఏదైతే ప్రజలకు మెరుగైన సేవలను అందించడం కోసం నా పదవికి రాజీనామా చేసి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తానని ఆయన విడుదల చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, నిజంగా ఈరోజు రాజకీయాలు ఎంత దిగజారిపోయాయంటే అంత దిగజారిపోయి ఈరోజు రాజకీయ వ్యవస్థనే భ్రష్టు పట్టించి రాష్ట్రం యొక్క ఖ్యాతిని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వమే వేధింపులకు గురి చేసి కక్ష సాధింపు చర్యలను చేపట్టాలనుకుంటే ఆనాడు తిరుపతి జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి పరమేశ్వర్ రెడ్డి కావచ్చు, అలానే చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి రిశాంత్ రెడ్డి కావచ్చు, అలానే పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి రవిశంకర్ రెడ్డి కావచ్చు, అలానే అనేక మంది ఐపీఎస్ అధికారులు ఏకపక్ష ధోరణిలతో కేవలం కూటమి నేతలను ఇబ్బందులకు గురి చేయాలి, ఆనాడు తెలుగుదేశం పార్టీ నేతలను, బీజేపీ జనసేన నేతలను ఇబ్బందులకు గురి చేసి వారిని హతమార్చినా, వారిని అంతమొందించినా వారు వైఎస్ఆర్సీపీకే వంత పలుకుతూ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఏదైతే తెలుగుదేశం పార్టీ వారు చనిపోయినా, తెలుగుదేశం పార్టీ వారు హత్యకు గురైనా తిరిగి తెలుగుదేశం పార్టీ వారి మీదే కేసులను బనాయించినటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు చూశాము. సాక్షాత్తు అంగళ్ళ వ్యవహారం ఏదైతే ఉందో ఆనాటి
ప్రతిపక్ష నేత నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగితే ఆ కేసుకు సంబంధించినటువంటి ఉదాంతంలో తెలుగుదేశం పార్టీ వారిని బాధ్యులు చేసి ఆనాడు చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రిషాంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని సృష్టించింది. అలాంటి ఐపీఎస్ అధికారుల మీదే లేనటువంటి ఒత్తిడి ఈరోజు ఏదైతే డీజీపీ ఆఫీసులో అడ్మిన్ ఎస్పీగా వ్యవహరిస్తూ అడ్మిన్ ఎస్పీగా బాధ్యతలను చేపడుతూ సేవలు అందిస్తున్నటువంటి సిద్ధార్థ కౌశల్ గారి మీద ఎందుకుంటుంది? ఈరోజు సిద్ధార్థ కౌశల్ గారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్ర విమర్శలను గుప్పిస్తూ ఉంది. ఏమైనా కళ్ళలో ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే అహం నెత్తికెక్కిందా, లేకపోతే ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రతిష్ట మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే వైఎస్ఆర్సీపీ చేస్తుందో నిజంగా బాధాకరం. ఈరోజు సిద్ధార్థ కౌశల్ గారికి డీజీపీ ఆఫీస్లో ఒక మంచి పొజిషన్ ఏదైతే ఉందో అడ్మిన్ ఎస్పీ అంటే ఆ యొక్క డీజీపీ ఆఫీస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆయన కనుసంధంలోనే జరుగుతాయనేటువంటి వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ మర్చిపోయిందా? అలానే సిద్ధార్థ కౌశల్ గారు కాకుండా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించినటువంటి అధికారుల మీద కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏ చర్యలను చేపట్టలేదు. వారిని పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టి ఉండొచ్చేమో కానీ వారి మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలను చేపట్టలేదు కూటమి ప్రభుత్వం. అలానే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కింద స్థాయి అధికారులు సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు విచ్చలవిడిగా విధ్వంసాన్ని సృష్టించి నాడు వైఎస్ఆర్సీపీ చేసేటువంటి అరాచక ఆకృత్య పాలనకు వంత పలుకుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను అలానే ప్రశ్నించేటువంటి వ్యక్తుల మీద ఉక్కుపాదం మోపుతూ వారి మీద తప్పుడు కేసులను బనాయిస్తూ వారి మీద థర్డ్ డిగ్రీలను ప్రయోగించినటువంటి అధికారులు కూడా ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇతరితర ప్రాంతాల్లో పోస్టింగ్ తెచ్చుకొని చాలా స్వేచ్ఛగా చాలా ఆనందంగా వారి జీవితాలను కొనసాగిస్తూ వారి పోస్టింగ్లో వారు కొనసాగుతూ ఉన్నారు. నిజంగా కక్ష సాధింపు చర్యలనే చేయాలనుకొని ఉండే ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ఐపీఎస్ అధికారులు రాజీనామా చేసి ఉండాలి కదా. ఈరోజు జత్వానీ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏదైతే విశాల్ గున్ని గారు కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు ఇత్యాది ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వీరి మీద కూడా కూటమి ప్రభుత్వం ఒత్తిడిని తీసుకొచ్చి రాజీనామా చేయించి ఉండొచ్చు కదా. ఇది కేవలం ఒక అభూత కల్పన మాత్రమే, ఒక విష ప్రచారం మాత్రమే, ఒక ఆరోపణ మాత్రమే. రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ తప్పిదం జరిగినా, లేకపోతే వ్యక్తిగత నిర్ణయాలతో ఏదైనా నిర్ణయాలు తీసుకుని అధికారులు ముందుకు వెళ్ళినా ఈరోజు తప్పుడు ప్రచారం చేసే విధంగా అన్నిటికీ ప్రభుత్వమే కారణమయ్యే విధంగా ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆమ్రపాలికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఏదైతే క్యాట్కి సంబంధించినటువంటి నిబంధనలకు అనుగుణంగా తిరిగి క్యాట్తో పోరాటం చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. అందులో కేవలం ఆమె వ్యక్తిగత వ్యవహారమే తప్ప ఇక్కడ కూటమి ప్రభుత్వ పాలన నచ్చక వెళ్ళిపోతా. నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన జరిగినటువంటి విధ్వంసం ఏంటి, అరాచకం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాల గురించి, విధ్వంసం గురించి, వారు చేసినటువంటి రాష్ట్ర తిరోగమన పాలన గురించి ఒక్కసారి ఆలోచించుకుంటే అలాంటి సందర్భంలోనే ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు పారిపోలేదు. ఈరోజు నిజాయితీగా, నిష్పక్షపాతంగా, నిబద్ధతగా పూర్తి స్థాయి అధికారాలను కూడా అధికారుల చేతుల్లోనే పెట్టి వారి మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఏదైతే పోలీస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు చాలా బాధ్యతాయుతంగా స్వచ్ఛందంగా వారి నిర్ణయాలను రాజకీయ ప్రోద్బలం లేకుండా, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, అవసరమైతే ఎవరైనా ఏదైనా ఒక రాజకీయ నాయకుడు ఇచ్చేటువంటి ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేసి నిజాయితీగా, నిబద్ధతగా అవసరమైతే కొన్ని సందర్భాలలో వైఎస్ఆర్సీపీకే కొమ్ము కాస్తూ అనేక మంది అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ వారి మీద ఎటువంటి చర్యలను చేపట్టలేదు కూటమి ప్రభుత్వం. వారి మీద ఎటువంటి ఒత్తిడిని తీసుకురాలేదు, వారిని ఎటువంటి వేధింపులు గురి చేయలేదు. ఎందుకు ఇలాంటి తప్పుడు విష ప్రచారం? ఈరోజు సిద్ధార్థ కౌశల్ గారి రాజీనామా వెనక, అలానే ఆయన స్వచ్ఛంద పదవి విరమణ వెనక ప్రధానమైనటువంటి 2 కారణాలు ఉన్నాయి. గతం తాలూకా వ్యవహార శైలి ఏదైతే ఉందో నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ఏదైతే యూనిఫామ్ సేవల పట్ల వారి తండ్రి గారి నుంచి ఆదర్శం పొంది వారి తండ్రి గారి నుంచి నేను కూడా పోలీస్ సేవల్లోకి, యూనిఫామ్ సేవల్లోకి రావాలనేటువంటి ఒక లక్ష్యంతో సిద్ధార్థ కౌశల్ గారు పోలీస్ సేవలోకి వచ్చారు. అది వాస్తవం. అయితే ఆయన ఆలోచించిన తీరుకి రాష్ట్రాల్లో జరిగేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో గత 5 సంవత్సరాల కాలంలో విధ్వంస పరిపాలన ఆయన కళ్ళకు కట్టినట్లు చూశారు. ఈ రాజీనామా అనేటువంటి అంశం కేవలం 1 రోజులో, 2 రోజుల్లో, 3 రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. గడిచిన సంవత్సర కాలంగా కూడా సిద్ధార్థ కౌశల్ గారు ఏదైతే ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వాన్ని ఆయన చూసినటువంటి విధి విధానాలు కావచ్చు, వీటన్నిటిని చూసి నిజంగా నేను ఏం చేయాలనుకొని వచ్చాను, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేటువంటి ఒక అంతర్మదన అనేది ఆయనలో ప్రారంభమైనది. మొదటి
మొదటి నుంచి కూడా కేవలం వారి కుటుంబ సభ్యుల ప్రోద్బలం, అలానే ఆయన పోలీస్ సేవల్లోకి రావాలనేటువంటి ఆలోచన తీరు ఏదైతే ఉందో, కొన్ని సంవత్సరాల పాటు సేవలను అందించి తిరిగి తన జీవితం పట్ల ఒక ప్యాషన్, ప్రతి వ్యక్తికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఈరోజు ఐఏఎస్ అయిన వారు అనేక మంది రాజీనామా చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి, వారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి, అలానే వారి వృత్తిపరంగా అనేక విధానాల్లో అనేక కార్యక్రమాల్లో ప్రారంభించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలానే ఐపీఎస్గా అనేక మంది రాజీనామా చేసి అనేక సేవల్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే కోవకు చెందినటువంటి ఆలోచన తీరే సిద్ధార్థ కౌశల్ గారిలో ఉంది. ఆయన ఒక కొత్త రకం ఆలోచనతో, కొత్త విధానంతో ప్రజలకు మెరుగైన సేవలను అందించబోతున్నాను అనేటువంటి తన ప్రకటన ఏదైతే ఉందో, అలానే ఒక ఎంఎన్సీ కంపెనీ దగ్గర నుంచి కూడా ఆయన ఒక మంచి ఆఫర్ వచ్చేటువంటి విశ్వసనీయ సమాచారం కూడా అందుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వ పరంగా కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం ఏ పని ప్రభుత్వం మారినా అధికారులు అనేది వారి యొక్క అధికారం అలానే ఉంటుంది. ఇక్కడ మారేదంటూ ఏమీ లేదు. అనేక మంది ఐపీఎస్లు ఉన్నప్పటికీ కేవలం సిద్ధార్థ కౌశల్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు, ఆయన ఎందుకు వేధింపులకు గురి చేస్తారు? కాబట్టి ఇవి వాస్తవం కాదు. అలానే ఒక పేరు మోసిన గొప్ప ఎంఎన్సీ కంపెనీ నుంచి వార్షిక వేతనం సుమారు 5 కోట్ల రూపాయలకు పైచిలుకు రూపాయలతో ఒక ఆఫర్ కూడా సిద్ధార్థ కౌశల్ గారికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. అయితే ఆ కంపెనీ పేరు తెలిసినప్పటికీ కూడా చూద్దాం, రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించి మరింత స్పష్టత రాబోతుంది. ఆయన చాలా స్పష్టంగా వివరించారు. ఈరోజు ఒక ఐపీఎస్ మీద ప్రభుత్వం ఏం కక్ష సాధింపు చర్యలు చేపట్టగలదండి? నిజంగా ప్రభుత్వ ఏదింపులే, ప్రభుత్వ విధానాలతోనే ఐపీఎస్లు రాజీనామా చేయాలనుకుంటే దేశవ్యాప్తంగా అనేక సంఘటనలు, అనేక ఘటనలు ఉన్నప్పటికీ ఎక్కడ అలాంటి తప్పిదాలు జరగలేదే. ఎక్కడో ఎందుకు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏవి వెంకటేశ్వరరావు గారి వ్యవహారంలోనే ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా, చాలా కక్షపూరితంగా అనేక తప్పుడు కేసులను ఆయన మీద బదానించి ఆయన విధుల నుంచి తొలగించింది. ఆయన ఏ రోజు కూడా నన్ను వేధించారు, ఇబ్బందులకు గురి చేశారని పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోలేదే. నిజాయితీగా, నిబద్ధతగా తాను తప్పు చేయలేదని ఆయన నిరూపించుకొని బాధ్యతాయుతంగా తిరిగి ఆయన పదవి విరమణ చేసే నాటికి యూనిఫామ్ ధరించి పదవి విరమణ చేశారు. అది కదా పోలీస్ వ్యవస్థ అంటేనే. అది నిరంతరం ప్రజల్లో నమ్మగలిగి, ప్రజల్లో మనగలిగేటువంటి వ్యవస్థ. వారి మీద ఒత్తిడి ఉంటుంది, సమస్యలు ఉంటాయి, తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి లా అండ్ ఆర్డర్ వ్యవహారం కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులదే ప్రధాన పాత్రదా. ఇలానే ఈరోజు వచ్చినటువంటి చిన్న చిన్న ఒత్తిడులను, అలానే చిన్న చిన్న ఇబ్బందులను తట్టుకోలేకపోతే వారు ఐపీఎస్లుగా ఎంపిక అయి ఉండేవారు కాదు, ఐపీఎస్ వృత్తిలోనే వచ్చి ఉండేవారు కాదు. వారు వేసుకున్నటువంటి యూనిఫామ్ ఏదైతే ఉందో ఆ యూనిఫామ్ అంటేనే ఒత్తిడితో కూడినటువంటి ఉద్యోగం, అది ఇబ్బందులతో కూడినటువంటి ఉద్యోగం, అది సమస్యలతో కూడినటువంటి ఉద్యోగం. అది అన్నీ తెలిసి కూడా ఏదైతే లప్సానా ఏదైతే ఉందో, అలానే వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో, వీటన్నిటిలో కూడా సంవత్సర కాలం పాటు వారు ట్రైనింగ్ పొంది ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి ఒత్తిడి ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది పూర్తి స్థాయి ట్రైనింగ్ వారికి ఉంటుంది. ఏదైతే మిడిమిడి జ్ఞానంతో, తెలిసి తెలియని జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడేద్దాం, ఎవరిని పడితే వారిని ఇరకాటంలో పట్టేద్దాం, అలానే ప్రభుత్వాల మీద బురద చల్లేద్దాం అంటే అది సబబు కాదు. వాస్తవాలు అనేవి నిజంగా ఈరోజు ఆయన వేధింపులకు గురై ఉంటే, ఆయన కక్ష సాధింపు చర్యలకు గురై ఉంటే ఈరోజు ఆయన స్వచ్ఛందంగా పదవి విరమణ చేస్తూ ఉన్నారు. నిర్భయంగానే ఆ వాస్తవాలను ఆయన ప్రకటించి ఉండేవాడు కదా. ఆయనలో ఎక్కడా అసంతృప్తి కనిపించలేదు. ఆయన అడ్మిన్ ఎస్పీగా బాధ్యతలను చేపట్టి సేవల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయనకు ఒక నిష్పక్షపాతమైనటువంటి, నిజాయితీ కలిగినటువంటి అధికారి అయినటువంటి, ప్రభుత్వాలకు అతీతంగా ఆయనకు ఒక మంచి పేరుంది. ఏదైతే 2014-19 ప్రభుత్వం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కూడా ఆయనకు మంచి పోస్టింగ్లు వచ్చాయి. ఎక్కడ కూడా ఆయన మీద ఎటువంటి ఆరోపణ లేదు కదా. ఎక్కడ అవినీతి మరకలేదు. ఏ రాజకీయ నాయకుడు కొమ్ము కాశారనేటువంటి ఆరోపణలు లేవు. ఎక్కడ ఎవరి మీద తప్పుడు కేసులు బనాయించారు, తప్పిదాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు సిద్ధార్థ కౌశల్ గారి మీద లేదు. ఆయన ఒక నిజాయితీ, నిష్పక్షపాతంగా, నిబద్ధత కలిగినటువంటి అధికారి. నిజంగా ఆయన ఈరోజు అర్ధాంతరంగా రాజీనామా చేయడం కూడా నన్ను కలిచివేసింది, నన్ను బాధ పెట్టింది. ఏదైతే 2012 నుంచి 2025 అంటే సుమారు 13 సంవత్సరాల పాటు సేవలను అందించారు. ఇంకా 20 సంవత్సరాలకు పైచిలుకు ఆయనకు సర్వీస్ ఉన్నప్పటికీ ఆయన భవిష్యత్తులో ఆయన నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాల పట్ల అడుగులు వేయడానికి ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. నిజంగా ఇలాంటి ఐపీఎస్ అధికారులు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండవలసినటువంటి అవసరం ఉంది.
ఉంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా నిబద్ధతగా ఏ సేవలను అందించడానికైతే సర్వీసెస్లోకి వచ్చారో వాటికి స్టిక్ ఆన్ అయ్యి ఎన్ని ఒత్తిళ్లున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా వాటన్నిటిని హ్యాండిల్ చేస్తూ వాటన్నిటితో పోరాటం చేస్తూ వారు ఎందుకు వచ్చారు, వారి అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు రక్షణ కల్పించాలి, అలానే సంఘ విద్రోహక శక్తుల పీచమణచాలి, చట్ట వ్యతిరేక శక్తులను నిర్మూలించాలి, వారిని పీచమణిచి శాశ్వతంగా అలాంటి దురాగతాలకు అఘాయిత్యాలకు పాల్పడకుండా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో యూనిఫామ్ని ధరించి వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అదే విధంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా ఏ అధికారి మీద ఎటువంటి ఒత్తిడి లేదు, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు లేవు. వారందరూ కూడా నిజాయితీగా నిష్పక్షపాతంగా పని చేసుకోవడానికి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే కూటమి ప్రభుత్వం. అలానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఎటువంటి ప్రలోభాలకు తావు లేకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా మీరు ఏ బాధ్యతతో, ఏ ఆతోతో, ఏ ప్రమాణాన్ని ఇచ్చి ఈ సేవల్లోకి వచ్చారో ఆ ప్రమాణాలకు కట్టుబడి ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే మీకు కూడా ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్ అధికారుల వలె గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి ఏదైతే సిద్ధార్థ కౌశల్ గారి స్వచ్ఛంద పదవి విరమణ వెనక ఎటువంటి రాజకీయ కారణాలు లేవు, కూటమి ప్రభుత్వానికి వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదు. అలానే గత ప్రభుత్వం తాలూకా వ్యవహారాలన్నింటినీ చూసి విసుగు వేసారి ఇక మనం ప్రజలకు సేవలను అందించడం కష్టతరమైనటువంటి అంశం, మనం చేయాలనుకున్నది ప్రభుత్వాలు చేయనివో కాబట్టి నాకు నచ్చినటువంటి మార్గంలో నాకు వచ్చినటువంటి విధి విధానాలతో ముందుకు అడుగులు వేయాలని నిర్ణయించుకొని ఆ విధంగా ముందుకు అడుగులు వేయడానికి ఈరోజు ఐపీఎస్కి స్వచ్ఛంద పదవి విరమణను అందించారు ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ గారు. నిజంగా వారు భవిష్యత్తులో ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మంచిని చేకూర్చాలని, అలానే స్వరాష్ట్రమైనటువంటి హిమాచల్ రాష్ట్ర ప్రజలకు కూడా బాధ్యతాయుతమైనటువంటి సేవలను అందించాలని, రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఏ మార్గాన్ని ఎంచుకున్నా దాంట్లో విజయవంతం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.